హైదరాబాద్లోని నిమ్స్ అసోసియేషన్ ఫర్ న్యూరో సైన్సెస్ రీసెర్చ్ సంయుక్తంగా యూనిరేటల్ బైపోస్టల్ వర్క్షాప్లో నిర్వహించాయి. న్యూరో సర్జన్ వంశీకృష్ణతో మా ప్రతినిధి స్వాతి ఫేస్ టు ఫేస్. ఆధునిక వైద్య విధానం అందించడంలో నిమ్స్ వైద్య విధానం ఎప్పుడు ముందుంటుంది. మరి ఇందుకు సంబంధించి నూతనంగా అయితే వెన్నెముకకు సంబంధించి అయితే మినిమల్లీ ఇన్వెన్సివ్ ఆధునిక వైద్య శస్త్రచికిత్సను అయితే అందించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు మనతో పాటు ఉన్నారు న్యూరో సర్జన్ డాక్టర్ వంశీకృష్ణ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ మినిమల్లీ ఇన్వెన్సివ్ ఆధునిక శస్త్రచికిత్స అంటే ఏంటి, దీనికి సంబంధించి పూర్తి వివరాలు చెప్పండి సార్. మనకి నిమ్స్లో మినిమల్లీ ఇన్వేజివ్ స్పైన్ సర్జరీస్ ఎన్నో ఇయర్స్ నుంచి మనం రెగ్యులర్గా చేస్తున్నాము. రీసెంట్ అడిషన్ మనం ఇందులో చేస్తున్నది ఏంటంటే స్పైనల్ ఎండోస్కోపీ తోటి, అంటే మనకి ఎలాగైతే లెప్రోస్కోపీ తోటి అపెండిక్స్ చేయడం కానీ ఆ తర్వాత పొట్ట సర్జరీస్ జరుగుతాయో అదేవిధంగా స్పైన్ కూడా ఆ తర్వాత అదే టైప్లో ఎండోస్కోపీ తోటి మినిమల్ ఇన్వేజివ్గా ఆ తర్వాత సర్జరీ చేయడం జరుగుతుంది. ఇందులో మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ అంటే మనకి ఏదైతే స్పైనల్కి డిస్క్ ప్రాబ్లం వస్తుందో లేక స్పైన్లో ఆ తర్వాత ఓల్డ్ ఏజ్ వచ్చినప్పుడు స్పైన్లో అరిగిపోయినందువల్ల నరం మీద ఒత్తిడి పట్టడం వల్ల ఏదైతే నొప్పి వస్తుందో అంటే బ్యాక్ పెయిన్, అక్కడి నుంచి కాలుకి కింద రేడియేట్ అవ్వడం ఆ పెయిన్, ఆ తర్వాత ఇలాంటి ప్రాబ్లమ్స్ తోటి మోస్ట్లీ మనకి పేషెంట్స్ వస్తారు. అండ్ ఇది వన్ ఆఫ్ ది కామన్ ప్రాబ్లం. అంటే ఇప్పుడు బ్యాక్ పెయిన్ చూసేస్తే మనకి ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకమైన బ్యాక్ పెయిన్ వస్తుంది. ఆ తర్వాత ఏజ్ పెరిగే కొద్దీ అరిగిపోయిన దానివల్ల స్పైన్లో ఎముకలు అరిగిపోయిన దానివల్ల ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. డిస్క్ కానీ ఎముక కానీ అరిగినందువల్ల ఈ ప్రాబ్లమ్స్లో మనకి అంటే దీనికి స్పైనల్ ఎండోస్కోపీ విధానంలో సర్జరీ చేస్తే ఏమవుతుందంటే మనకి ఒక 1/2 సెంటీమీటర్ అంటే 6 మిల్లీమీటర్స్ ఇన్సిజన్ అంటే ఇంత ఉంటుంది. ఆ ఇన్సిజన్లో మనం వెళ్ళేసేసి ఆ డిస్క్ని తీసేయడం కానీ ఆ తర్వాత బోన్ ఏదైతే ఎక్స్ట్రాగా పెరిగిందో దాన్ని తీసేయడం కానీ చేసిన దానివల్ల పేషెంట్ చాలా ఫాస్ట్గా రికవరీ అవుతారు అనమాట. సో ఈ విధానంలో మనకి BHEL అండ్ రోటరీ క్లబ్ వాళ్ళు కలిపి మనకి డొనేట్ చేస్తున్నారు ఈ ఎండోస్కోపీని సిస్టమ్ని. ఈ సర్జరీస్ మనం అన్నీ బాగా అడ్వాన్స్ లెవెల్లో అన్నీ చేస్తున్నాం. అంటే మెడక్ కానీ ఆ తర్వాత థొరాసిక్ స్పైన్ కానీ లంబర్ స్పైన్ కానీ, అంటే లంబర్ స్పైన్ అంటే మనకి నడుము భాగం, అన్ని స్పైన్లో అన్ని విభాగాల్లో డిఫరెంట్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ మనము ఈ అంటే చాలా చిన్న కట్ తోటి చాలా ఫాస్ట్గా రికవర్ అయ్యేటట్టు మనం ఎన్నో ఆధునిక పద్ధతిలో ఎంతో కాంప్లెక్స్ సర్జరీస్ కూడా చేయగలుగుతున్నాం. అంటే ఈ విధానం ద్వారా గతంలో ఈ వ్యాధితో బాధపడుతున్న రోగులకి ఈ విధానం ద్వారా ఎటువంటి ఉపశమనం జరుగుతుంది, అదే ఎంత త్వరగా రికవరీ పర్సంటేజ్ అనేది ఎంత త్వరగా ఉంటుంది? అంతకుముందు ఎన్నో సర్జరీస్ మనము ఏదైతే ఓపెన్ విధానంలో కానీ ఆ తర్వాత ఏవైతే చేస్తున్నామో అంటే దానివల్ల ఏమవుతుంది, ఎక్కువ ఇన్సిజన్ అంటే మన కట్ అనేది పెద్దది వస్తుంది. దాని తర్వాత కండ రిమూవ్ చేయడం ఆ తర్వాత ఇవన్నీ కూడా అంటే కొంత డ్యామేజ్ అనేది మన నార్మల్ అనాటమీకి ఆ తర్వాత టిష్యూస్కి జరుగుతుంది. ఈ స్పైనల్ ఎండోస్కోపీ విధానం వల్ల ఏంటంటే మనకి చాలా మినిమల్గా ఈ నార్మల్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో మనకి స్పైన్ ఏదైతే మనకి పిల్లర్ లాగా అంటే మనం నిలబడినా కానీ కూర్చున్నా కానీ పడుకున్నా కానీ స్పైన్ అనేది ఒక ఇంపార్టెంట్ థింగ్ అనమాట. అంటే ఒక బిల్డింగ్ పిల్లర్ ఎలాగో అదే రకంగా చాలా స్ట్రాంగ్గా మనకంటే సపోర్ట్ని ఇస్తుంది. దాన్ని మనము ఈ స్పైన్ ఎండోస్కోపీ విధానంలో చేయడం వల్ల ఏంటంటే వితిన్ జనరల్గా ఒక రోజు సర్జరీ అయిపోతే తర్వాత రోజు కల్లా 24 hours to 48 hours లోపల మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ డిశ్చార్జ్ అయిపోతారు. అంటే ఈ ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి అంటే హ్యూమన్ బాడీస్ని ఉపయోగించారనేది విన్నాం. అది ఎంతవరకు సక్సెస్ రేట్ అయింది, ఏ విధంగా ఎక్స్పెరిమెంట్స్ అనేది కొనసాగింది? అంటే ఇది మనము బేసికల్గా ఎక్స్పెరిమెంట్స్ అని కాకుండా లైక్ మనకి నిమ్స్లో ఏమవుతుందంటే ఇప్పుడు మనం బాగా అడ్వాన్స్ లెవెల్లో ఈ సర్జరీస్ చేస్తున్నాం కాబట్టి రీసెంట్గా ఒక మనం వర్క్షాప్ అనేది ఒకటి ఆర్గనైజ్ చేసాం. అంటే డాక్టర్స్కి అంటే త్రూ అవుట్ ఇండియాలో స్పైన్ సర్జన్స్కి ట్రైన్ చేయడానికి ఈ ఆధునిక పద్ధతుల్లో ట్రైనింగ్ ఇవ్వడానికి మనం వర్క్షాప్ అనేది నిర్వహించాము. అందులో మనము అంటే మెడకి సంబంధించినవి ఆ తర్వాత నడుముకి సంబంధించినవి డిస్క్ ప్రాబ్లమ్స్ ఆ తర్వాత వేరే సర్జరీస్ చూపించాం. అట్ ద సేమ్ టైం ఒక కడేవరికి వర్క్షాప్ అంటారు, జనరల్గా సర్జర్స్కి ట్రైన్ ఇవ్వడం ఆన్ కడేవర్స్ మీద, తర్వాత ఆ వర్క్షాప్ కూడా నిర్వహించడం జరిగింది. సో దాంతో ఏమవుతుందంటే ఈ ఆధునిక పద్ధతుల్లో అందరికీ ట్రైనింగ్ ఇవ్వడానికి దీనికి అవగాహన కల్పించడానికి ఈవెన్ అమాంగ్ ది స్పైన్ సర్జన్స్ ఆ తర్వాత ఇవన్నీ. సో మాది మిగతా అవుట్ రీచ్ ఎఫర్ట్ కూడా ఏంటంటే ఇవి మనం ఈ సర్జరీస్ నిమ్స్లో తెలంగాణ గవర్నమెంట్ సహకారం డాక్టర్ మా డైరెక్టర్ గారు ఎంతో ప్రోత్సహిస్తున్నారు. ఆ తర్వాత దీనికి డాక్టర్ బీరప్ప గారు. సో
ఈ సర్జరీలన్నీ మనకి తెలంగాణ గవర్నమెంట్ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఆ తర్వాత వీటిలో అందుబాటులో వస్తున్నాయి. సో దానివల్ల దాంతో ఏమవుతుందంటే ఈ ఆధునిక పద్ధతుల్లో శస్త్రచికిత్సలు మన ఎక్కడో ఆ, అంటే బాగా ఎక్కడో ఉన్న గ్రామాల్లో ఉన్న వాళ్ళకి ఎంతో డబ్బులు అంటే అన్నీ పెట్టుకొని చేయించుకోలేని వాళ్ళకి కూడా ఆ తర్వాత ఇవి మనకి అందుబాటులోకి వస్తున్నాయి అనమాట నిమ్స్లో. సో అందువల్ల ఇది వన్ ఆఫ్ ది లేటెస్ట్ మెథడ్స్లో స్పైన్ ట్రీట్మెంట్ చేయడంలో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మెథడ్స్ అనమాట. థ్యాంక్ యూ. చూసా అంటే ఈ శస్త్రచికిత్స ద్వారా బాడీలో 2 చిన్న రంధ్రాలు మాత్రమే చేసి బ్లడ్ లాస్ కానీ అటు పేషెంట్ యొక్క మానసిక స్థితిని దృష్టిలో పెట్టుకొని అటు బ్లడ్ లాస్ కానీ తనకి పెయిన్ కానీ తక్కువగా ఉండేటట్టు చేసి ఈ శస్త్రచికిత్స ద్వారా పేషెంట్కి అయితే వైద్యం అందిస్తున్నారు. చూస్తూనే ఉండండి స్టూడియో 18 న్యూస్. కెమెరామ్యాన్ మురళితో స్వాతి.